నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు. ఒకప్పుడు కల్వకుంట్ల కవిత, ప్రస్తుతానికి దేవనపల్లి కవిత. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కవిత కల్వకుంట్ల ఇంటి పేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి తను కొత్త పార్టీ పెట్టేటప్పటికీ దేవనపల్లి కవితగా మార్పు చెందింది. ఈ మార్పు రాజకీయాల్లో పేరు మాత్రమేనా, లేదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయా? కవిత పార్టీ పెడితే ఎవరికి నష్టం? కవిత పార్టీ పెడితే ఏ పార్టీ నుండి కవిత పార్టీలోకి చేరికలు ఉంటాయి? ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత? ఇటు బీఆర్ఎస్ పార్టీకి చేయబోతుందా, అటు కాంగ్రెస్ పార్టీకి చేయబోతుందా? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అన్నప్పటికీ ప్రధాన శత్రువుగా హరీష్ రావునే చూపిస్తుంది. అవసరమైతే సిద్దిపేటలో పోటీ చేస్తా, లేదా గజ్వెల్లో పోటీ చేస్తా, గజ్వెల్లో బీసీ మహిళకు అయితే అని ఒక మాట మాట్లాడింది. మహిళకు కేటాయిస్తే అంటే తన రాజకీయ స్టెప్పులు ఏ విధంగా ఉన్నాయి? దేవనపల్లి కవిత ఎవరు విడిచిన బాణం? కేసీఆరే ఆమె వెనుక ఉండి అనే నడిపిస్తున్నాడు, ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా నడిపిస్తున్నాడు అనేటువంటి ఊహాగానాలు ఒకవైపు వస్తున్నాయి. ఇంకొక వైపు తానే బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వడలేక బయటికి వచ్చింది అనేటువంటిది ఆమె అనుచరులు చెప్తున్నటువంటి మాట. మరి వాస్తవాలేంటి, నిజాలేంటి? ఒక్కసారి మన జనం టీవీలో మే ముందుకు. కవిత కొత్త పార్టీ ప్రయోగం ఏ పరిణామాలకు దారితీస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పూటకో పార్టీ పుట్టుకొస్తున్నాయి. బీసీ నినాదాలతో, లేకపోతే రకరకాల వాదాలతో పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి వచ్చినటువంటి పార్టీలు మనుగడలో లేకుండా పోయినాయి. మరి ఈ తరుణంలో ఉంటే కాంగ్రెస్, ఉంటే బీఆర్ఎస్ అనే ఈ పరిణామాలలో కొత్త పార్టీల మనుగడ ఏ విధంగా ఉండబోతుంది? గతంలోనే తీన్మార్ మల్లన్న ఆయన పార్టీ పెట్టిండు, అది ముందుకు సాగడం లేదు, కొత్త పార్టీలకు తెలంగాణలో అవకాశం లేదనేటువంటిది తేలిపోయింది. మరి ఇదే పరిణామంలో కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టి నెగ్గుకు రాగలుగుతుందా అనే విషయం మీద మనం ఒకసారి చర్చిద్దాం. అయితే కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఏప్రిల్ 25న తన పార్టీ ప్రారంభిస్తానని చెప్పింది. ఆ పార్టీ ప్రారంభించడమే కాదు, ఎజెండా కూడా జనాల్లోకి తీసుకొస్తా అని చెప్పింది. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతుంది. ఒక ఆడబిడ్డ పార్టీ పెడితే ఎంత ధీటుగా ఉంటుందో చూపిస్తా, మాటల్లో కాదు చేతల్లో అని తన ప్రసంగాల్లో చెబుతుంది. ఈ ప్రకటనలు, ఈ కవిత చేసినటువంటి ప్రకటనలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. మరి ఆ దుమారం రేపే మాటలు కవితను జనాలు ఎంతవరకు పార్టీ పెడితే ఆదరిస్తారు అనేటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ, బిఎస్పి పార్టీ, తీర్మానం మల్లనకు సంబంధించినటువంటి పార్టీ, ఇట్లా అనేక రకాల పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీల యొక్క ప్రాబల్యం, ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలోనే ఇప్పుడు పోటీ కొనసాగుతుంది. మరి ఇట్లాంటి తరుణంలో ఆమె పార్టీ పెడితే ఆమె వెనుక ఎవరు వస్తారు? కాంగ్రెస్ నుండి ఆమె వైపు వస్తారా? రాజకీయంగా అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని కవిత వెనుక వచ్చే అవకాశం ఉందా అంటే వచ్చే అవకాశాలు లేవు. మరి వస్తే ఎవరు రావాలి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలి. మరి కవిత మీద అంటే ఎంత నమ్మకం ఉంటే ఆ పార్టీ నుండి వదిలి రావాలి? కవిత మీద అంత నమ్మకం ఉందా వచ్చే వాళ్ళకి అనేటువంటిది ప్రశ్న. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి పార్టీలకు భిన్నంగా, ఇప్పుడున్నటువంటి పార్టీలు తీర్చలేని సమస్యలని రాబోయే పార్టీ తీరిస్తే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వీటికంటే భిన్నంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనంలోకి పోతే అప్పుడు జనాలు ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది. మరి కవిత ఎంతవరకు జనాలకు పోతుంది, జనాలకు పోయి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తెలంగాణ సాధన కోసమే ఈ పార్టీ పుట్టిందని చెప్పినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికే ముఖ్యమంత్రి పదవి వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం సప్పుడు అయినటువంటి కవిత ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతుంది. 10 సంవత్సరాలలో ఆమె అనుభవించాల్సినటువంటి పదవులు, ఎంపీగా, ఎమ్మెల్సీగా రాజభోగాలు అనుభవించి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు జనాల కోసం, బీసీల కోసం, దళితుల కోసం సామాజిక న్యాయం అంటూ ఇప్పుడు జనాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే అప్పుడు ఏం మాట్లాడిన కవితను ఇప్పుడు ఈ పేద ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి కవితను జనాలు ఆదరిస్తారా, జనాలు నమ్ముతారా అసలు అనేటువంటి విషయం కూడా
ఒకసారి కవిత సెల్ఫ్ గా అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కె చంద్రశేఖరరావు కుమార్తెగా ఉంటూ జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహించింది. తెలంగాణ జాగృతి అని పెట్టింది. అది బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీని అంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారితే తెలంగాణ జాగృతిని కాస్త భారత జాగృతి సంస్థగా పెట్టింది. వద్దన్న అని మీడియా ముఖంగా చెప్పింది. టీఆర్ఎస్ నే ఉంచాలి, బీఆర్ఎస్ గా ఉంచకూడదు అని చెప్పినని మీడియా ముఖంగా చెప్పింది. అసలు విషయం చూస్తే ఆమె టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడేటప్పుడు ఆ సంబరాలలో మహిళా కార్యకర్తలతో మహిళా ఎమ్మెల్యేలతో ఆమె ఆ సంబరాలలో పాలు పంచుకుంది. అంటే ఆమె 2 నాలుకల ధోరణి అవలంబిస్తుంది అనేటువంటిది ఇప్పటికే జనాలకు అర్థమైంది. కానీ ఆమె చెప్తుంది ఏంది, నేను స్వతంత్రంగా వ్యవహరించిన ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కొనసాగింది అనేటువంటి విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఉన్నది ఇప్పటికీ. అయితే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్నో కేసీఆర్నో లేకపోతే ఇంకెవరినో బీఆర్ఎస్ పార్టీలో టార్గెట్ చేయలేదు. కేవలం హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేసింది. ఇద్దరిలో హరీష్ రావునే ఎక్కువ టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ఎందుకు? హరీష్ రావుకు కేటీఆర్కు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ కావాలంటే దానికి ప్రధానంగా అడ్డంకి హరీష్ రావే. కాబట్టి హరీష్ రావునే తీసేస్తే, హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తే, హరీష్ రావును జనాలలో పలచన చేస్తే తన అన్నకు అడ్డుగా ఏం ఉండదు అనేటువంటిది తన స్కెచ్లో భాగంగా కనబడతా ఉంది. కేసీఆరే కవిత వెనుక ఉండి ఈ డ్రామాలో ఆడిపిస్తున్నాడు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. కవిత మరి పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉంది, టీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే పెట్టే అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజలకు హత్తుకున్నటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమంలో పంచుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీగానే రావాలి అనుకుంటున్నది. అట్లా వస్తేనే ఆమె జనాల్లోకి పోగలుగుతుంది. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అంటే జనాలలో నోట్లలో నానినటువంటి పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పేరు మీద వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమెనేమో తెలంగాణ జాగృతి ఉంది కాబట్టి తెలంగాణ జాగృతి పేరిట ఏమైనా పార్టీ పెడుతుందా అనేటువంటిది ఇంకొక కోణంలో ఆలోచన. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడైంది తప్ప సామాజికంగా తెలంగాణ ఏర్పడగాలేదు అని నిర్దిష్టంగా తన తండ్రి పైన పరోక్ష వ్యాఖ్యలు కూడా కల్వకుంట్ల కవిత చేసింది. కేటీఆర్ మీద పరోక్ష ఆరోపణలు స్వల్పంగా చేసింది. హరీష్ రావును పెద్దగా టార్గెట్ పెట్టింది. గుంతకట్ల జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ పెట్టింది. సంతోష్ రావు మీద కూడా టార్గెట్ పెట్టి మాటలు మాట్లాడింది. గత సంవత్సరం సెప్టెంబర్ 2న ఆమె బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ కు గురి కాబడ్డది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఆమెను సస్పెండ్ చేసింది. అక్టోబర్ 25 నుంచి జనం జాగృతి బాట పేరిట వివిధ జిల్లాలలో తిరుగుతూ ఆమె జనంలోకి వచ్చే ప్రయత్నం చేసింది. బీసీ మూవ్మెంట్లలో అక్కడక్కడ హైదరాబాద్లో లాంటి కార్యక్రమాలలో పాల్గొన్నది. తెలంగాణ ఉద్యమకారులతో ఆలోచనకారులతో తమ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం కల్వకుంట్ల కవిత చేస్తుంది. మరి కల్వకుంట్ల కవితకు సామాజిక తెలంగాణ ఎజెండానా, లేదా ప్రజాప్రతినిధులు ఎక్కువగా గెలవడం ఎజెండానా, లేదా తన తండ్రి పిలిచి మళ్ళీ బీఆర్ఎస్లోకి ఆహ్వానించడం ఎజెండానా? ఏంది ఈడెన్ ఎజెండా అంటే ఒకసారి చూద్దాం. అయితే కల్వకుంట్ల కవిత గతంలో లిక్కర్ స్కామ్లో ఆమె ఇరకడం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంట్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్నే గడగడలాడించి అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ని కావచ్చు, మనీష్ సిసోడియాని కావచ్చు, రాజీనామాల పర్వం, వాళ్ళు జైలుకు కూడా పోయినటువంటి సిచ్యువేషన్ చూసినాం. కల్వకుంట్ల కవిత కూడా తీహార్ జైలుకు పోయినటువంటి సిచ్యువేషన్ చూసినాం. అయితే కోర్టు ఆమె తప్పు చేయలేదని చెప్పడం వల్ల కడిగిన ముత్యంలా బయటికి వచ్చాను అనేటువంటిది ఆమె చెప్పుకుంటూ మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ పార్టీ పెట్టేలోపు జనాలలో ఎంతో కొంత ఆ గతంలో వచ్చినటువంటి ఈమె మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయాలని తొలగించుకోవడానికి కోసం జనాల్లో తిరుగుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. దళితులకు న్యాయం చేయడం కోసం, బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం కోసం, ఆ మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం, తెలంగాణ ఉద్యమకారులకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం కోసం, అమరుల కుటుంబాలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదరణ అవసరమని ఈ అనేక నినాదాలతో ఆమె జనంలోకి వస్తుంది. ఆమె తరచూ మీడియా ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆ ప్రెస్ మీట్లలో ఈ అంశాలు లేవనెత్తుతుంది. ధర్నా చౌక్ నిరసన నుండి ఖమ్మం వెలుగుమట్ల బాధితుల వరకు ఆమె అందరికి సపోర్ట్ గా చేస్తున్నట్టు ఆ జనాల్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు లేవనెత్తుంది కరెక్ట్, కానీ గతంలో ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంతకంటే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా.
ఆ వాట్ల మీద అంటే కేటీఆర్ చేసినటువంటి అవినీతి కావచ్చు, దమనకాండ కావచ్చు, ఎన్నో రకాల పేద ప్రజలకు అనేక రకాల అన్యాయాలు చేసిరు, వాళ్ళ మీద ఎందుకు మాట్లాడలేదు కవిత? అప్పుడు మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు కవిత మాటల వెనుక కంపల్సరీ కేసీఆర్ ఉన్నాడు అనేటువంటిది రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. అయితే కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భవించడానికి ముందో వెనుక ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలన్న ఆలోచనలో కవిత ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊరికే ఆ పార్టీ పేరు ప్రకటిస్తే సరిపోదు కాబట్టి ఒక పెద్ద బహిరంగ సభతో కవితకు ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ ఉంది, జనబలం ఉందని చూపించుకోవడం కోసం జన సమీకరణ చేయాలన్న ఆలోచన కవిత ఉన్నట్టు మనకు సమాచారం. ఆమె ఏప్రిల్ 25న పార్టీ పెట్టబోతుంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అంటే 2 రోజులు మధ్యలో గడువు ఉంది, గ్యాప్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి సీనియర్ నేత అయినటువంటి జగిత్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. అని బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు 26వ తారీఖు ముహూర్తం ఖరారైనట్టు మనకు తెలుస్తా ఉంది. 26న కుదరకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు 27న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆయన తన అనుచరులతో చేరనున్నట్టు సమాచారం. కవిత బహిరంగ సభ కంటే ముందే ఈ నెల 19న ఈ బహిరంగ సభను పెట్టాలి, జీవన్ రెడ్డిని చేర్చుకోవాలనేటువంటిది కేటీఆర్ వ్యూహంలో భాగం. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరు కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరు కూడా కవితతో ఎవరు లేరు, కవితతో ఎవరు వెళ్ళడం లేదు అనేటువంటిది బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అంతా కూడా నాతో టచ్ లో ఉన్నారని కవిత చెప్పుకొస్తుంది. మరి ఎవరి మాట నమ్మాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కవితతో టచ్ లో ఉన్నట్టు ఎట్లాంటి ఆధారాలు లేవు, ఒక మాట్లాడినట్టు కూడా ఎట్లాంటి ఆధారాలు లేవు. అమెరికా గురించి ట్రంప్, భారతదేశానికి గురించి మోడీ ఎట్లయితే తమ ప్రచారాలను చేసుకుంటుంటారో అట్లాగే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా కవిత అట్లా ప్రచారం చేసుకోవడానికి ముందుకు వస్తున్నట్టు ఈ కల్వకుంట్ల కవిత అనుచరులు చెప్పుకొస్తున్నారు. కవిత పార్టీ పెట్టి ఆమె అధికారంలోకి వస్తే నక్సలైట్ల ఎజెండా మా ఎజెండా ఒకటే, పేదలకు అనుకూల వైఖరితో ఉంటామని గతంలో కవిత ప్రకటించింది. గతంలో కేసీఆర్ కూడా అన్నాడు. 1983 ములుగు జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాక నక్సలైట్లను చంపిండు. కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు నక్సలైట్ల తరపున నక్సలైట్లను చంపొద్దు, ఆపరేషన్ కగారును ఆపాలని ఎన్నో మాటలు మాట్లాడింది. అధికారంలోకి వస్తే మరి తన వైఖరి ఏంటి అనేటువంటిది కూడా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మతం మారిన దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు అనుభవించారా అన్నటువంటి సుప్రీంకోర్టు మీద కల్వకుంట్ల కవిత తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుంది. ఇదే కాదు, ఇట్లాంటి అనేక రకాల సమస్యల మీద కవిత మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నిటి కూడా సిద్ధంగా ఉండి రాజకీయాల్లో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 2028 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కవిత ఏమైనా ప్రయత్నం చేస్తుందా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఏదేమైనా పార్టీ పెట్టినా పెట్టకపోయినా, తన తండ్రి సపోర్ట్ చేసినా చేయకపోయినా, జనం నమ్మితేనే, జనం జెండా పట్టుకుంటేనే, జనం ముందు నడిస్తేనే కల్వకుంట్ల కవిత నిలిచి రాజకీయాల్లో ఉండగలుగుతుంది. జనం మెచ్చకపోతే, జనం నచ్చకపోతే రాజకీయంగా చంద్రబాబు నాయుడు కానిని చూస్తున్నాం మనం. ఒకసారి అధికారంలోకి తీసుకొచ్చారు, మళ్ళీ పక్కన పెట్టారు, జగన్కి అధికారం ఇచ్చారు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో హీరో అయినటువంటి చిరంజీవి కూడా ఆయన పార్టీ పెట్టి విఫలమైండు. పవన్ కళ్యాణ్ 2 దఫాలుగా విఫలమై 3వసారి అధికారంలోకి వచ్చిండు. అంటే జనాలు నమ్మితేనే మనం రాజకీయాల్లో ఉంటాం, ప్రజాప్రతినిధిగా ఉండబడతాం, లేకపోతే ఇంటి దగ్గరే ఉంటాం అనేటువంటిది కవిత ఒక్కసారి చాలా డెప్త్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కల్వకుంట్ల కవితకు అట్లాగే వైఎస్ షర్మిలకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆస్తుల పంపకాలకై, రాజకీయ పంపకాలకై తన అన్నను విభేదించి, జగన్ను విభేదించి ఆమె వైఎస్ఆర్సీపీ నుండి బయటికి వచ్చి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా అయింది. తన అన్న మీదనే కొట్లాడుతుంది. ఇప్పుడు కూడా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగి తన తండ్రి ఉన్నప్పటికీ ఇప్పటికీ విభేదించి కల్వకుంట్ల కవిత కేటీఆర్ మీద కొట్లాడుతున్నట్టు కలరింగ్ ఇస్తుంది. మరి అది నిజమా కాదా? మొత్తం మీద ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించి ఎజెండా తీసుకొచ్చి జనాలకు పోతే జనాలు ఎట్లా ఆమెకు సపోర్ట్ చేస్తారన్నటువంటిది కోసమెరిపే.